హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావం ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. లూకాసు వార్త 19వ అధ్యాయము మరి 11వ వచనం నుంచి 27వ వచనం వరకు చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 11 నుంచి 27 వరకు. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలన దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావలెనని దూరదేశమునకు ప్రయాణము తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 దీనాలు ఇచ్చి, నేను వచ్చే వరకు వ్యాపారం చేయదని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్మల్ని నేలుట మాకు ఇష్టం లేదని అతని వెనక రాయబారం పంపింది. అతడు ఆ రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించానో తెలుసుకున్నకై తాను సొమ్మిచ్చిన దాసులను తన వద్దకు పిలువమని ఆజ్ఞాపించింది. మొదటి వాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించదని చెప్పగా, అతడు, బలా, మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటుంది కనుక 10 పట్టణముల మీద అధికారి వైపులని వాడితో చెప్పాడు. అంతటి రెండో వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించనగా, అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కొలువాడవునైనా కఠినుడవు కనుక నీకు భయపడి దీనిని రుణాలున కట్టి ఉంచుతుందని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదు. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కొలువాడనైనా కఠినుడనని తెలిసి కదా, నీవెందుకు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొనునే అని వాడితో చెప్పి, వీరి యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవాని ఇల్లని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనేది. అందుకతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వారిని వద్ద నుండి వానికి కలిగినదంతయు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంబంధించమని చెప్పాను. చాలు. హల్లెలూయా. ఈరోజు మరి అంశం ఏంటిదంటే గనుక దేవునికి నమ్మకస్తులు. హల్లెలూయా. మన అంశం ఏంటిది? దేవునికి నమ్మకస్తులు. హల్లెలూయా. మరి యేసు ప్రభుతో పాటు మరి 1000 సంవత్సరాలు పరిపాలించాలంటే, హల్లెలూయా, మరి యేసు ప్రభుకి ఎలాంటి వారు కావాలి? ఎలాంటి టీం కావాలి? నమ్మకస్తులైన టీం కావాలి. హల్లెలూయా. మరి యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే గనుక దానికి 2 కారణాలు ఉన్నాయి. హల్లెలూయా. ఒకటేమో మరి మనుషులందరూ కూడా మరి ఎవరు కూడా నశించిపోవద్దని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. రెండవది, దేవునికి సంఘంలో నమ్మకస్తులు కావాలి. హల్లెలూయా. ఒకటేమో మరి ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని చెప్పి ఆలస్యం చేస్తున్నారు. రెండవది, నమ్మకస్తుల కొరకు. హల్లెలూయా. మరి యేసు ప్రభుతో పాటు 1000 ఏళ్ళు పరిపాలించడానికి నమ్మకస్తుల కొరకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూసుకుంటే మొదటి నుంచి 10 వచనాల వరకు చూసుకుంటేనేమో మరి పొట్టి జక్కయ్య గురించి రాయబడి ఉంది. మరి పొట్టి జక్కయ్య మరి యేసు ప్రభును మరి చూడాలని చెప్పి ఆశపడ్డప్పుడు మరి యేసు ప్రభు పొట్టి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. తర్వాత మరి పొట్టి జక్కయ్య ఏం చేశాడు? యేసు ప్రభుని ఇంట్లోకి చేర్చుకొని మరి మంచి విందు ఏర్పాటు చేసి మరి పొట్టి జక్కయ్య ఏమంటాడు? ప్రభా, మరి నేను ఎవరి దగ్గర నన్ను అన్యాయంగా నేను తీసుకుంటే దానికి 4 అంతలు చెల్లిస్తా అని చెప్పి చెప్తాడు అనమాట. హల్లెలూయా. ఆ తర్వాత మరలా యేసు ప్రభు ఆ పొట్టి జక్కయ్య దగ్గర నుంచి యెరూషలేముకు మరి ప్రయాణమై వెళ్తున్నప్పుడు, హల్లెలూయా, మరి యేసు ప్రభు ఏం చెప్తాడంటే, ఇతడు కూడా మరి అబ్రహాము కుమారుడే, మరి కాబట్టి ఇతనికి మరి నేడు ఇంటికి రక్షణ వచ్చింది.
నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడని చెప్పి చెప్తున్నప్పుడు మరి యేసు ప్రభుతో కూడా మరి ఉన్న కొంతమందికి ఏమైపోయిందంటే దేవుని రాజ్యం వెంటనే ఆగుపడనని వారు తలంచుట వలన, హల్లెలూయా, దేవుని రాజ్యము వెంటనే కనబడుతుంది అని చెప్పి యేసు ప్రభుతో ఉన్న కొంతమంది ఏం చేస్తున్నారంట, తలంచుకుంటున్నారంట. హల్లెలూయా. వాళ్ళు తలంచుకోవడం ద్వారా మరి యేసు ప్రభు ఇక్కడ ఏం చేశాడంటే ఒక ఉపమానం చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. మరి దేవుని రాజ్యము ఎప్పుడు మరి మరి దేవుని రాజ్యం ఎప్పుడు మరి అగుపడుతుంది అనేది దేవుడు ఇక్కడ మరి ఉపమాన రీతిగా చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే మనకు రెండు రకాలుగా ఉంటది. హల్లెలూయా. అవునా, దేవుని రాజ్యము మనకు రెండు రకాలుగా, ఒకటి ఆత్మీయంగా ఉంది. ఇప్పుడు ఆత్మీయంగా మనం అందరం దేంట్లో ఉన్నాము, దేవుని రాజ్యంలోనే ఉన్నాము ఆత్మీయంగా. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవో అప్పుడు నువ్వు ఏమైపోయినావు, యేసు ప్రభు అంటాడు కదా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అంటాడు. హల్లెలూయా. నన్ను నమ్మని వాడు వానికి అంతకు ముందుకే తీర్పు తీర్చబడి ఉంది అంటాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు నమ్మని వాడు ఆత్మీయంగా నరకంలోనే ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్మిన వాడు ఆత్మీయంగా ఎక్కడున్నాడు, దేవుని రాజ్యంలోనే ఉన్నాడు. హల్లెలూయా. మనం అందరం కూడా ఇప్పుడు ఆత్మీయంగా ఎక్కడున్నాం, మనము దేవుని రాజ్యంలో ఉన్నాం. హల్లెలూయా. అయితే మరి ఫిజికల్ గా కూడా యేసు ప్రభు ఈ లోకంలో పరిపాలించబోతున్నాడు. హల్లెలూయా. ఆత్మీయంగా దేవుని రాజ్యం మన మధ్యలోనే ఉంది. యేసు ప్రభుని కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు మరి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని చెప్పి అడిగితే యేసు ప్రభు ఏం చెప్తాడు, ఎక్కడనో లేదు, మీ మధ్యలోనే ఉంది అంటాడు. హల్లెలూయా. అంటే ఆత్మీయంగా మనం దేవుని రాజ్యంలోనే ఉన్నాం. హల్లెలూయా. అయితే మరి ఫిజికల్ గా కూడా యేసు ప్రభు మరి 1000 ఏళ్ల మరి పరిపాలన అనేది ఈ లోకంలో జరగబోతుంది. హల్లెలూయా. ఆత్మీయంగా ప్రస్తుతం దేవుని రాజ్యంలోనే ఉన్నాము. హల్లెలూయా. అయితే ఫిజికల్ గా దేవుని రాజ్యం మరి ఫిజికల్ గా మరి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి శరీరధారిగా వచ్చి మరి పరిపాలించడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. హల్లెలూయా. మరి 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 దాని కొరకు మరి ఉపమాన రీతిగా యేసు ప్రభు ఇక్కడ ఈ ఉపమానం చెప్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడ ఏం ఉపమానం చెప్తున్నాడు, రాజకుమారుడు ఒకడు మరి రాజకుమారుడు ఒక రాజ్యమును సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై. హల్లెలూయా. మరి ఇక్కడ రాజకుమారుడు ఎవరు, యేసు ప్రభువే రాజకుమారుడు. హల్లెలూయా. ఈ రాజకుమారుడు ఏం చేస్తున్నాడు, మరి ఒక రాజ్యమును సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమయ్యాడు. అలాగే ఇప్పుడు యేసు ప్రభు కూడా మరి ఆయన వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు, నేను మీకు స్థలమును సిద్ధపరచ వెళుతున్నాను అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఉంటుంది. హల్లెలూయా. మీరు దేవుని నమ్ముతున్నారు, నన్ను కూడా నమ్మండి. నేను మీకు స్థలమును సిద్ధపరచ నేను వెళ్తున్నాను, తర్వాత నేను మళ్ళా వస్తాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మరలా వస్తా అని చెప్పి మరి యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. అంటే మరి ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి శరీరధారిగా మరి ఈ లోకంలో జన్మించి మన పాపముల నిమిత్తము మన సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే గనుక ఆ పరలోక రాజ్యంలో మనకి స్థలం సంపాదించడానికి పోయాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు అక్కడ పరలోక రాజ్యంలో ఏం చేస్తున్నాడు, మనకి స్థలం సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం విశ్వాసము కలిగి ఉంటున్న దాన్ని బట్టి అక్కడ స్థలాలు ఏర్పరుస్తాడనమాట దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఏ విధంగా మరి ఇప్పుడు శరీర రీతిగా మనం ఇల్లు కట్టుకోవాలంటే మనకు మనమే డబ్బు సంపాదించుకొని కష్టపడి డబ్బు సంపాదించుకొని ప్లాన్ వేసి కట్టుకోవాలి. అవునా? హల్లెలూయా. కానీ పరలోక రాజ్యంలో ఇల్లు కట్టేది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. అయితే ఇక్కడ నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉంటున్నావో, ఇక్కడ నువ్వు ఏ విధంగా ఉంటున్నావో దాన్ని బట్టే దేవుడు అక్కడ స్థలాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు యేసు ప్రభు చేస్తుంది ఏంటంటే స్థలమును సిద్ధపరుస్తున్నాడు మనకి. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు మరి ఈ లోకంలో నుంచి పరలోకంలోకి వెళ్ళాడంటే అక్కడ స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మరి రాజకుమారుడు ఏం చేస్తాడంట,
రాజ్యమును సంపాదించుకొని మరలా రావాలని మరి దూరదేశానికి మరి ప్రయాణమయ్యాడంట. అది మరి దూరదేశానికి అయ్యేటప్పుడు ఏం చేశాడంట, తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, హల్లెలూయా, తన దాసులను 10 ఎంతమందిని పిలిచాడు? 10 మందిని పిలిచాడు. హల్లెలూయా. మరి 10 నంబర్ దేని గుర్తు అంటే సంపూర్ణత గుర్తు. హల్లెలూయా. 10 అనేది రౌండ్ ఫిగర్ అంటారు కదా. హల్లెలూయా. మరి 10 నంబర్ అనేది సంపూర్ణత గుర్తు అనమాట. హల్లెలూయా. 10 మందిని ఎందుకు పిలిచాడంటే 10 నంబరు దేని గుర్తు? సంపూర్ణత గుర్తు. హల్లెలూయా. అంటే ఇక్కడ 10 మందిని పిలిచిండంటే ఇంకా అందరిని పిలిచినట్టే. హల్లెలూయా. మరి 10 మందిని పిలిచి ఏం చేసిండంట, మరి వాళ్ళకి మరి మరి ఏం చేసిండంటే 10 మీనాలు. హల్లెలూయా. మరి వాళ్ళకు మరి 10 మీనాలు ఇచ్చి ఏం చెప్పాడు, నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. హల్లెలూయా. మరి నేను వచ్చేంత వరకు, నేను మరి దూరదేశానికి వెళ్ళి రాజ్యాన్ని సంపాదించుకొని వస్తా. హల్లెలూయా. అయితే నేను వచ్చేంత వరకు కూడా మరి మీరు మరి ఈ 10 మీనాలను ఈ మీనాలను తీసుకొని మరి ఈ మీనాలతో వ్యాపారం చేయమని చెప్పి మరి చెప్పిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి రాజకుమారుడు ఏ విధంగానైతే 10 మంది దాసులను పిలిచి వాళ్ళకు మీనాలు ఇచ్చి వాటితో వ్యాపారం చేయమని చెప్పాడో, హల్లెలూయా. మరి ఇప్పుడు యేసు ప్రభు మరి ఒట్టిగానే వెళ్ళిపోయాడా యేసు ప్రభు అంటే? లేదు. హల్లెలూయా. కొన్ని బాధ్యతలు ఇచ్చాడు యేసు ప్రభు మనకి. హల్లెలూయా. ఏమిచ్చాడు? కొన్ని బాధ్యతలు ఇచ్చాడు యేసు ప్రభు. ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు శిష్యులతో ఏం చెప్తాడు? మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి అనేకులను నాకు శిష్యులుగా చేయండి అంటాడు. నేను ఏవైతే బోధించినో మీరు వాటిని మరి వారికి బోధించి అనేకులను నాకు శిష్యులుగా చేయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్టిజం ఇవ్వండి అని చెప్పి చెప్తాడు. హల్లెలూయా. సువార్త ప్రకటించే మరి భారమును దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. అదే విధంగా ఇప్పుడు యేసు ప్రభు సిలువ వేయబడ్డం, ఎట్లా సిలువ వేయబడ్డాడు యేసు ప్రభు? దిగంబరిగా. ఆయన వస్త్రం ఎక్కడ పోయింది? యేసు ప్రభు వస్త్రం ఎవరి చేతిలోకి పోయింది? పాపుల చేతిలోకి పోయింది. అంటే మన చేతిలోకి వచ్చింది అనమాట. యేసు ప్రభు మన పాపమును తన మీద వేసుకొని ఆయన దిగంబరిగా సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నీతి వస్త్రము ఎవరి చేతిలోకి వచ్చింది? మనకి ఇవ్వబడ్డది. హల్లెలూయా. ఇప్పుడు మనకున్న బాధ్యత ఏంటిదంటే కనుక ఆ నీతి వస్త్రాన్ని యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా కాపాడుకునే బాధ్యత, సువార్త ప్రకటించే బాధ్యత ఉంది. దేవుడు మనకిచ్చిన నీతి వస్త్రాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది. అవునా? హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటది. ఇక్కడ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసుకుంటే కనుక 13 కాదు, 16వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 15. చదువు. చాలు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తుండే? హెబ్రీ భాషలో ఏంటంటే హర్మెగిద్దోను చోటుకు వారిని పోగు చేసి. హల్లెలూయా. మరి ఈ హార్మెగిద్దోను అంటే, హార్ అంటే మరి హెబ్రీ భాషలో హార్ అంటే మరి తెలుగులో అది పర్వతం అన్నమాట. హల్లెలూయా. మెగిద్దోన్ అనేది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న స్థలము. హల్లెలూయా. అంటే మరి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మరి మెగిద్దోన్ అనే ప్రాంతంలో ఉన్న పర్వతం పైన యుద్ధం జరగబోతుంది అనమాట. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ దేవుడు ఒక హెచ్చరికనిస్తున్నాడు. ఏమని హెచ్చరికనిస్తున్నాడు? హల్లెలూయా. మరి తాను దిగంబరిగా, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను దొంగ వలె వస్తున్నా కాబట్టి ఎవరైనా దిగంబరిగా ఉండి మరి సంచరిస్తున్నందుకు మరి జనులు ఆ దిశములను చూస్తారేమో అని చెప్పి ఎవరైతే మెలకువగా ఉండి వస్త్రమును మరి కాపాడుకొనునో
ఏంటంటే వాడు ధన్యుడు అంటున్నాడు. అంటే యేసు ప్రభు మనకిచ్చిన ఆ నీతి వస్త్రాన్ని, ఆ రక్షణ వస్త్రాన్ని మనం ఏం చేయాలి? యేసు ప్రభు వచ్చేంత వరకు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇంకా ఆ రక్షణలో మనం ఇంకా అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. ఆ నీతిలో, ఆ పరిశుద్ధతలో మనం అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ దాసులకు ఎట్లయితే మరి మీనాలు ఇచ్చి వాటితో వ్యాపారం చేసి మరి అభివృద్ధి పొందించమని చెప్పాడో, అదే మరి దేవుడు మనకు కూడా బాధ్యతలను ఇచ్చి వాటిని అభివృద్ధి పొందించమని మరి ఆ దేవుడు మనకు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు సువార్త ప్రకటించాలి. తర్వాత నీ రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని నువ్వేం చేయాలి? నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ బాధ్యతలు దేవుడు మనకు పెట్టాడు. ఇంకా ఆత్మవరాలు ఇచ్చాడు. హల్లెలూయా. ఆత్మవరాలు ఎందుకు ఇచ్చాడు మనకి దేవుడు? హల్లెలూయా. ఖాళీ మరి అది పొందుకొని కూర్చోవడానిక? లేదు. అవునా? హల్లెలూయా. ఆత్మవరాలు ఎందుకు ఇచ్చాడు? దేవుని రాజ్య విస్తరణలో పాలి భాగస్థులంగా ఉండడానికి. హల్లెలూయా. కాబట్టి మనం ఆత్మ వరాలను కూడా మనం నిర్లక్ష్యం చేయొద్దు. మనం హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆత్మ వరాలను వాడాలి. దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం ఏం చేయాలి? మనము నెరవేర్చాలి. మనం హల్లెలూయా. మరి దేవుడు మనకిచ్చిన బాధ్యతను నెరవేరుస్తున్నప్పుడు సాతానుడు ఒట్టిగా కూర్చుంటాడా? ఒట్టిగా ఉంటాడా వాడు? లేదు. వాడు ఏం చేస్తా ఉంటాడు? మనం చెడగొట్టడానికి చూస్తా ఉంటాడు వాడు. హల్లెలూయా. మరి పేతురుతో యేసు ప్రభు అంటాడు కదా, పేతురు సాతాను నిన్ను జల్లెట్లో వేసి జల్లిస్తున్నాడు అంటాడు. హల్లెలూయా. నీ నమ్మకాన్ని కాపాడమని నేను తండ్రిని వేడుకుంటా అంటాడు. హల్లెలూయా. అంటే మరి సాతాను ఎట్లా చేస్తాడంట? జల్లెట్లో వేసి జల్లిస్తా ఉంటాడంట. హల్లెలూయా. ఇప్పుడు జల్లెట్లో వేసి జల్లిస్తే ఏమవుతుంది? పొట్టంతా కూడా కింద రాలిపోతుంది. అవునా? హల్లెలూయా. సో ఆ జల్లెట్లో జల్లించినట్టుగా మరి సాతాను మనల్ని జల్లిస్తా ఉంటాడంట. హల్లెలూయా. అంటే మరి సాతాను మరి దేవునికి మనం నమ్మకంగా ఉండాలనుకుంటాం, కానీ సాతానుడు ఉండనివ్వడు. హల్లెలూయా. సాతానుడు ఏం చేస్తా ఉంటాడు? ఉండనివ్వకుండా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు సాతానుడు. హల్లెలూయా. వాడు ఎన్ని శోధనలు తీసుకొని వచ్చినా కానీ మనం లాస్ట్ వరకు కూడా ఏం చేయాలి? మనము దేవునికి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన బాధ్యతలను మనం ఏం చేయాలి? మనము నమ్మకంగా నెరవేర్చాలి. హల్లెలూయా. మనం నమ్మకంగా యేసు ప్రభు వచ్చేంత వరకు మనం నమ్మకంగా ఉన్నప్పుడు మరి దేవుడు మనకిచ్చిన బాధ్యతను సరి అయిన రీతిలో మరి మనం జరిగించినప్పుడు హల్లెలూయా, అప్పుడు మరి యేసు ప్రభు వచ్చేమంటాడు? బల నమ్మకమైన దాసుడు అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి రాజకుమారుడు మరి రాజ్యాన్ని సంపాదించుకొని తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశాడు? మరి 10 మందికి 10 మీనాలు ఇచ్చిన కదా, ఒక్కొక్కరు మరి ఎంత సంపాదించిండ్రో చూద్దామని చెప్పి లెక్క అడుగుతా ఉంటాడు అనమాట వాళ్ళని పిలిచి. హల్లెలూయా. మరి మనల్ని కూడా ఏం చేస్తాడు? దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో మనకి 2 రకాల తీర్పులు ఉంటాయి. ఒకటేమో మరి సంఘానికి, యేసు ప్రభు సంఘానికి తీర్పు తీరుస్తాడు. రెండవది మరి ఇంకా చివరి మరి లాస్ట్ జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ అన్నమాట. హల్లెలూయా. మరి సంఘానికి తీర్పు తీరుస్తాడు మొదట దేవుడు. హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటాడు? నేను లెక్క అప్పజెప్పవలసి ఉంది అంటాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను లెక్క అప్పజెప్పవలసి ఉంది అంటాడు. హల్లెలూయా. ఇక్కడ 2వ కొరింథీ పత్రికలో ఉంటుంది. 2వ కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావలెను. చాలు. హల్లెలూయా. మనం అందరం కూడా ఏం కావాలంట? క్రీస్తు మరి మంచిదే గాని చెడ్డదే గాని మరి తాను జరిగించిన
మరి క్రియల చొప్పున ఏంటంటే మంచిదే కానీ చెడ్డదైనా కానీ మరి దేహంతో జరిగించిన వాటన్నిటి ఫలమును ఏంటంటే ప్రతి వాడును పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. హల్లెలూయా. అంటే మరి సంఘానికి కూడా ఏముంది, తీర్పు అనేది ఉంది. హల్లెలూయా. అంటే మరి ఈ సంఘానికి ఉన్న తీర్పు ఎలాంటి తీర్పు అంటే శిక్ష ఏముండదు, కానీ బహుమానాలు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు జీవ కిరీటము ఎవరికి ఇస్తా అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు, శోధన సహించిన వారికి. హల్లెలూయా. అంటే ఎన్ని శోధనలు ఎదురైనా కానీ మరి దేవుని మీద విశ్వాసంతో ఆ శోధనలన్నీ కూడా సహించిన వారికి జీవ కిరీటం. హల్లెలూయా. మరి నమ్మకమైన మరి కాపరులకు మరి నమ్మకంగా మరి ఆ సంఘానికి మాదిరికరంగా ఉన్న వారికేమో మహిమ కిరీటం ఇస్తా అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను ఎదురు చూసే వారికి నీతి కిరీటము. హల్లెలూయా. ఇలాగా అంటే మన విశ్వాసాన్ని బట్టి మన క్రియలను బట్టి కొన్ని బహుమానాలను దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. హల్లెలూయా. అయితే ఆ బహుమానాలు ఇవ్వడం కోసం దేవుడు తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనల్ని లెక్క అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇది చేయలేదు, నేను నీకు ఈ బాధ్యతని ఇచ్చిన కదా, ఇదెందుకు నువ్వు చేయలేదు, ఇదెందుకు నువ్వు ఇట్లా చేయలేదు, లెక్క అడుగుతా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మనల్ని లెక్క అడిగితే గనుక మరి మనము హల్లెలూయా ఇప్పుడు అన్ని మరి దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలు అన్ని కూడా 100%. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు లెక్క అడుగుతాడు, మనల్ని మనము ఏదో ఒక మిస్టేక్ చేసినప్పుడే మనల్ని లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి మనం ఎలాంటి వారము, ఎలాంటి స్వభావం కలిగిన వారము, ఎలాంటి మరి క్రియలు మనం జరిగించినాము దేవునికి తెలియదా? అన్నీ తెలుసు. అవునా? కాబట్టి ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ గా దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను 100% నువ్వు నెరవేర్చినావు అనుకో, దేవుడు నేను లెక్కేం అడగాడు. హల్లెలూయా. డైరెక్ట్ నీకు బహుమానాన్ని ఇచ్చేస్తాడు. హల్లెలూయా. నేను లెక్కెప్పుడు అడుగుతాడు? హల్లెలూయా. మరి దేవునికి డౌట్ వచ్చినప్పుడే. అవునా? హల్లెలూయా. నువ్వు ఏదో తప్పు చేసినప్పుడే నేను లెక్క అడుగుతాడు, నువ్వు ఎందుకు ఈ తప్పు చేసినావు అని చెప్పి. హల్లెలూయా. అంటే మరి సంఘము మరి యేసు ప్రభు ముందట మరి నిలబడాల్సింది ఉంది. హల్లెలూయా. అంటే సంఘానికి ఒక తీర్పు అనేది జరుగుతుంది. హల్లెలూయా. మరి ఎవరైతే నమ్మకస్తులుగా దేవునికి మరి ఆ సమయానికి దేవునికి నమ్మకస్తులుగా కనబడ్డారో, హల్లెలూయా, ఆ ఒక్క మీద మరి దాచిపెట్టుకున్న వాడిని ఏం చేశాడు రాజకుమారుడు? చీకట్లో పడేశాడు. హల్లెలూయా. అంటే మరి ఆ ఒక్క మీద దాచుకున్నవాడు మరి ఎలాంటి వాడు? మరి దేవుడు బాధ్యతలు ఇచ్చాడు, కానీ భయం, అమ్మ ఇది చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు కొంతమంది ఉంటారు, సువార్త ప్రకటించమంటే కొంతమంది ఏం చేస్తారు, మరి అమ్మ దురాత్మలు పట్టిన వాళ్ళకు ప్రార్థన చేస్తే అది మా మీదకి వస్తుంది అని చెప్పి అట్లా కూడా ప్రార్థన చేయకుండా ఉంటారు. అవునా? హల్లెలూయా. అమ్మ సువార్త ప్రకటిస్తే వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు అన్న భయానికి ఏం చేస్తారు? వాళ్ళు మరి దేవుడు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చరు. హల్లెలూయా. కాబట్టి మరి ఎలాంటి ఫలితాన్ని పొందుకోరు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ మరి ఆ ఒక్క మీద మరి దాచిపెట్టుకున్న దాసుని మరి కటిక చీకట్లో మరి పడవేయడని చెప్తున్నాడు. హల్లెలూయా. కానీ నిజానికి మరి ఆ సంఘానికి తీర్పు అనేది ఉండదు. హల్లెలూయా. కాకపోతే ఎలాంటి బహుమానాలు వాడు పొందుకోడు అన్నమాట. ఎలాంటి బహుమానాలు పొందుకోడు. హల్లెలూయా. ఇప్పుడు ఖాళీ ఏదో యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, మరి దేవునికి దాసుడిగా ఉన్నందుకు, యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు అడుగు పెడతాడు, కానీ అక్కడ ఎలాంటి ఆశీర్వాదాలు కూడా పొందుకోడు అన్నమాట. హల్లెలూయా. ఈ లోకంలో దేవునికి నమ్మకస్తులుగా ఉన్నవారే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని రాజ్యంలో అడుగు పెట్టడం వేరు, స్వతంత్రించుకోవడం వేరు. ఇప్పుడు మరి పౌలు అంటారు, శరీర కార్యములు కలిగిన వాళ్ళు ఏంటంటే దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు అంటాడు. హల్లెలూయా. అంటే దేవుని రాజ్యంలో ఉన్న బహుమానాలన్నీ కూడా స్వాధీనపరచుకోలేరు. అడుగు పెడతారు ఏదో యేసు ప్రభు నమ్మినందుకు, మరి యేసు ప్రభు
మరి వాగ్దానం చేశాడు కాబట్టి నా యందు విశ్వాసం ఉంచిన వానికి నేను నిత్య జీవం ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశాడు కాబట్టి మరి అడుగు పెడతాడు అంతే. కానీ దేవుని రాజ్యాన్ని ఏం చేయలేడు, స్వతంత్రించుకోలేడు.